అందరికీ నమస్కారం. ఈరోజు మనము కామన్ కాజెస్ ఆఫ్ బ్లడ్ వామిటింగ్స్ అంటే రక్తవాంతులకి కామన్ కాజెస్ అండ్ ట్రీట్మెంట్ డిస్కస్ చేద్దాం. సో రక్తవాంతులకి మోస్ట్ కామన్ కాజెస్ అనేది ఫస్ట్ కడుపులో అల్సర్ ఉండడం, కడుపులో లేకుంటే చిన్న ఇంటెస్టైన్స్ డియోడినంలో అల్సర్స్ ఉండడం, అక్కడ నుంచి బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము. సెకండ్ వచ్చేసి ఆల్కహాల్ తాగి అంటే లివర్ ఖరాబ్ అయిన వాళ్ళలో యూసివేజల్ వ్యారిసెస్ అనే రక్తగడ్డలు ఉండి అవి బర్స్ట్ అవ్వడం వల్ల బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము. మూడోది ఎక్కువ సార్లు వామిటింగ్ అవ్వడం వల్ల చిన్న యూసివేగస్లో టేర్ అయిపోయి బ్లడ్ వామిటింగ్స్ రావడం, దాన్ని మ్యాల్రివిస్ టేర్ అంటారు. తర్వాత ఈసివేజల్ కార్సినోమా అండ్ క్యాన్సర్, తర్వాత కడుపు క్యాన్సర్. సో ఇవి మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ బ్లడ్ వామిటింగ్స్. సో దీనికి ట్రీట్మెంట్ అనేది బ్లడ్ వామిటింగ్స్కి ఒకవేళ ఈసివేజల్ వ్యారిస్ అంటే రక్తగడ్డలు పగిలితే రావడానికి మనం బ్యాండింగ్ ఎండోస్కోపిక్ వ్యారిసల్ లైగేషన్ బ్యాండింగ్ చేస్తాం. తర్వాత హీమోక్లిప్పింగ్ ఫర్ స్టమక్ అండ్ డ్యూడినల్ అల్సర్స్ చేస్తాము. క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ పరంగా కీమోథెరపీ లేకుంటే సర్జరీ చేస్తాము. మ్యాల్రివిస్ టేర్ ఉంటే ఇంజెక్షన్స్ లేకుంటే హీమోక్లిప్పింగ్ చేసి బ్లడ్ వామిటింగ్స్ని కంట్రోల్ చేస్తాము. థ్యాంక్ యూ.